ఇది కలికాలం కదా, అంతా ఇన్స్టెంటే. నా భర్త మాల వేసుకున్నారు, స్వచ్ఛమైన మనసుతో నిష్టగా పూజ చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చెడగొట్టాలి అనే కుట్రలు ఆపేసి కాస్త బుద్ధిగా ఉంటే మంచిది. సరే, మేం బుద్ధిగానే ఉంటాంలే వదిన గారు. కానీ రేపు ఎల్లుండో నీకు పడే శిక్ష ఉంటుంది చూడు, దాన్నెవరూ మార్చలేరు కదా. ఆ శిక్షతో నీకోసం దీక్ష పట్టిన మా అన్నయ్య మనసు గతేమవుతుందో, ఇక నీ భవిష్యత్తేంటో. నిన్ను నమ్ముకున్న నీ చెల్లెలు, అదే గాయత్రి మానసిక స్థితి ఏంటో. నీకే తెలియాలి. అయ్యో ఫణి, ఎంత మాట అన్నావు! ఆ విషయం తలుచుకుంటుంటే నాకిప్పుడే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. గుండె బరువెక్కిపోతుంది. పాపం, నేను, త్రిపుర, గాయత్రి ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా అక్క చెల్లెళ్ళలాగా కలిసున్నాం. కానీ ఇప్పుడు అక్క మాకు దూరం అవుతుందంటే చాలా బాధగా ఉంది. చెయ్యని నేరానికి ఇప్పటి వరకు నిందలు పడ్డాను. ఏ తప్పు చేయని నేను నిర్దోషిగా ఖచ్చితంగా బయటకొస్తాను. అయ్యో అక్క, నువ్వు బయటికి రావాలనే నా ఆశ కూడా. కానీ అది జరగలేదనుకో, పాపం బావగారి పరిస్థితి ఏమైపోతుందో. నువ్వంటే ప్రాణంగా నీకోసం మాల కూడా వేసుకున్నారు. 108 కొరడా దెబ్బలు కూడా తిన్నారు. ఏం చేయమంటే అది చేశారక్క. ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. మా ఆయన ఫణి చెప్పినట్టు నీకు యావజ్జీవ శిక్షో ఉరి శిక్షో పడిందనుకో, బావగారి పరిస్థితి ఏంటి? గాయత్రి, ఏంటి నువ్వు చేసేది? గత కొద్ది రోజులుగా నువ్వు సరిగ్గా భోజనం కూడా చేయటం లేదు. నీరసంగా కనిపిస్తున్నావు. హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? నాకేమొద్దు, నేను బానే ఉన్నాను. చూడు గాయత్రి, కొన్ని రోజులుగా నువ్వు సరిగ్గా తినట్లేదని కూడా నాకు తెలుసు. మీ అక్క విషయంలో అలా జరిగిన దగ్గర నుంచి నువ్వెప్పుడు అదే ధ్యాసలో ఉంటున్నావు. నన్ను పట్టించుకోవట్లేదు. సరే, కనీసం నిన్ను నువ్వైనా నన్ను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నారు? మా అక్కకు అలా జరిగినప్పటి నుంచి నేను ఇలా ఉన్నానా? అవునండి, ఉంటాను. ఎందుకంటే తను నాకు తోడు పుట్టిన అక్క కాబట్టి. పదే పదే నా అక్క ఎలాంటిదో చెప్పి మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంటిల్లి పాది అందరూ మా అక్కకి వ్యతిరేకంగా నిలబడ్డారు కదా. మా అక్క వైపు నిలబడ్డ బావగారంటే నాకు గౌరవం పెరిగింది. త్వరలో మా అక్క నిర్దోషిగా బయటపడి మీరందరూ తప్పు అని ప్రూవ్ చేస్తుంది. అప్పుడు మా అక్క క్యారెక్టర్ ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అప్పుడు మా అక్క వెనుక నిలబడ్డ బావగారి స్థానం ఎక్కడుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ అన్నయ్యని బొద్దిని సమానంగా చూసి మీరు కూడా మా అక్కని అపార్థం చేసుకున్నారు. కానీ ఆ రోజు మా అక్క నిర్దోషి అని బయటకొచ్చిన తర్వాత మీ గురించి మా అక్క ఏమనుకుంటుందో అని
భయంగాను బాధగాను ఉంది. మీలో ఇదే తొందరపాటు మన ప్రేమలో కూడా చూశాను. తొందరగా అపార్థం చేసుకోవటం, మళ్ళీ తొందరగా అర్థం చేసుకోవటం, ఇవన్నీ మీలో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ రోజు కూడా ఇలాగే నాకు పెళ్ళైందని అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే మా అక్క తప్పు చేసిందని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రామిస్ చేయండి. భవానీ, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ప్రామిస్ చెయ్యండి. భవానీ, ఇది నీకెలా కట్టాను అనుకుంటున్నావు? దీని గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదేంటో తెలుసా? మంగళసూత్రాలు. ఇది ఎవరి మెడలో అయితే కడతామో జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉండాలని చేసే ప్రమాణం అంట. నీ కష్టంలో, సుఖంలో, బాధలో అన్నిట్లో నేను నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినట్టు అంట. అలా నేను నీకు కట్టాను.